హాయ్ అండి, నమస్తే. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను చాలా బాగున్నానండి. ఈరోజు సండే కదండి, మార్నింగ్ నుంచి బిజీగా ఉన్నాను. సండే స్కూల్కి వెళ్ళేసి వచ్చారు పిల్లలు. మళ్ళీ ఇంట్లో చర్చి అయిపోయిన తర్వాత లంచ్ చేసిన తర్వాత మళ్ళీ సండే స్కూల్కి వెళ్ళారు. క్రిస్మస్ కదండి, యాక్షన్ సాంగ్స్ అని నేర్పిస్తారని చెప్పి పిల్లలైతే సండే స్కూల్కి వెళ్ళిపోయారు. పిల్లలు స్కూల్కి వెళ్ళిన తర్వాత కొద్దిసేపు రెస్ట్ తీసుకుందాం అనుకున్నా, కానీ కుదరదండి. మనం 5 నిమిషాలు కూర్చుంటే నైట్ ఇంకో 10 నిమిషాలు ఎక్స్ట్రా పడుతుంది. అందుకని చెప్పేసి పిల్లలు సండే స్కూల్కి వెళ్ళిపోయినాక పని అయితే స్టార్ట్ చేశాను. మనకు మెయిన్ ఉంటుంది కదండి, కావాల్సినంత పని ఉంటుంది కదా, చూపిస్తానండి. ఏం చేస్తున్నావు? ఏం చేస్తున్నావు? బిస్కెట్ తింటున్నావా? అన్నం తిన్నావా? ఏయ్, అన్నం తిన్నావా? టైం అయితే 4 అయింది. చూద్దాం రండి. ఈ రోజంతా రోజు చేసినా తరగనంత పని ఉంటుందండి. ఇదిగోండి, బట్టలు నానబెట్టేస్తున్నా. ఇక్కడంతా కూడా బ్లీచింగ్ వేసుకున్నానండి. ఇక్కడంతా రోజు చేస్తాం కదా, అందుకని చెప్పి బ్లీచింగ్ అయితే వేశాను. మా ఇంటి పక్కనే హైవేనండి. ఇంట్లో వెళ్ళినట్టే ఉంటాయి వాహనాలన్నీ కూడా. చూడండి ఎంత దగ్గరగా ఉన్నామో. వీడియోలో కూడా ఈ సౌండే వినిపిస్తూ ఉంటుంది. ఇంట్లో పిల్లలు ఎవ్వరు లేకపోతే ఇలా ఉంటుందండి, సైలెంట్గా ఉంటుంది. అస్సలే బాగుండదు. వాళ్ళు అల్లరి చేసినా సరే వాళ్ళు ఉంటేనే ఇంట్లో బాగుంటుందండి. ఇంట్లో మనుషులు కూడా బాగుంటుంది. పిల్లలు వచ్చే లోపల పని అంతా కంప్లీట్ చేసుకోవాలి కదా. అంట్లు అయితే తోమేసేసుకొని ఇల్లు అయితే నీట్గా చుమ్ముకున్నానండి. నాన్న, సండే స్కూల్ అయిపోయిందా? అక్కేది నాన్న. నువ్వెలా వచ్చావు? అట్లా రాకూడదు కదా. రోడ్లో రాలేదా? సండే స్కూల్లో ఉండాలి కదా నువ్వు. మళ్ళీ పోకూడదు, అక్కడే ఉండాలి. అయిపోయినాక రావాలి. చాక్లెట్ ఎక్కడ? ఇందాక తినేసావు కదా. నేను ఇంటి దగ్గర ఉన్నానంటే చాలండి, మా బాబుకి ఏదో ఒకటి చేసి పెట్టాలి. ఈవినింగ్ ఏదో ఒకటి తినడానికి కావాలని అడుగుతాడు. మా బాబుకి ఎంతో ఇష్టమైన సేమియా పాయసం చేసి ఈరోజైతే ఇస్తున్నాను. కుడుములు కావాలని అడిగాడండి. దానికి సంబంధించిన వస్తువులు ఏం లేవని చెప్పి సేమియా చేయిస్తానంటే ఒప్పుకోలేదు. తర్వాత కొంచెం బుజ్జగిస్తే చేసిమని చెప్పాడు. ఇలా కొంచెం సేమియాని దోరగా వేయించుకొని ఉడకపెట్టేసి బాగా దాంట్లో పాలు పోసి కొంచెం షుగర్ వేసి ఇచ్చేస్తానండి. ఇష్టంగా తింటాడు.
కూర్చో. ఇక్కడ పెట్టు. దాంట్లోనే పోచి ఇప్పుడే అత్తమ్మ వాళ్ళు మాట్లాడుతూ ఉండేది పెట్టాను. ఎక్కడికి వెళ్ళింది? సరే కూర్చో, బౌల్ తెచ్చుకోపో, నీకు కానీ ఇస్తా. దాంట్లో స్పూన్ ఉంది, తీసుకురా. ఎక్కడదా? బాగా కూర్చో నాన్న. కూర్చో రామా, కూర్చో. కొంచెం కూర్చోండి, బాగా కూర్చోండి. బాగా కూర్చో. బళ్ళో ఇంత కుటుంబం కావాలంటే కూడా వ్యవహారం వేసి 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 ఇప్పుడు వేసి సండే ఈవినింగే ఆ వీక్ కావాల్సిన టిఫిన్కి సంబంధించిన పిండి అంతా వేసేసుకుంటాను. దోశ పిండి కానీ ఇడ్లీ రవ్వ కానీ అన్నీ కూడా సండే ఈవినింగ్ కలిపి పెట్టేసుకుంటానండి. ఇంకా ఆ వీక్ అంతా కూడా ఏం వేయను, అంత టైం కూడా ఉండదు. అందుకని చెప్పి దోశ పిండి అయితే కలిపి పెట్టేసుకుంటున్నాను. ఇడ్లీ రవ్వ దోశ పిండి అయితే కంపల్సరీ చేసి పెట్టుకుంటానండి. కొన్నిసార్లు ఈవినింగ్ కూడా అడుగుతారు టిఫిన్ పిల్లలు, ఇడ్లీ కావాలని దోశ కావాలని అడుగుతారు. అప్పటికప్పటికే వేసి ఇవ్వాలి కదా, అందుకని చెప్పేసి వేసి ఆ నైట్ అంతా బయట పెట్టేసి మరునాడు మార్నింగ్ లేచి ఫ్రిడ్జ్లో అయితే పెట్టేస్తాను. పిండి బాగుంటుంది, ఫ్రెష్గానే ఉంటుంది. ఆ వీక్ అంతా కూడా చాలా ఫ్రెష్గా ఉంటుంది. ఇలాగ డబ్బాలోకి తీసి పెట్టేసుకొని బాక్సులో తీసి పెట్టేసుకొని అప్పటికప్పటికే ఫ్రిడ్జ్లో పెట్టనండి. ఆ రోజు ఆ నైట్ అంతా కూడా కొంచెం
పిండి అంతా బాగా నానాలి కదా, పులవాలి కదా అని చెప్పి బయటే పెట్టేస్తాను. నేను అన్ని రకాల పప్పులు వేస్తానండి. ఇంట్లో పిల్లలు తినేది కదా, కొంచెం బాగుంటుంది, స్మూత్గా ఉండాలని చెప్పి అన్ని రకాల పప్పులు వేసి దోసపిండి అయితే రెడీ చేసి పెట్టుకుంటాను. దోసపిండి మిక్సీ వేసేసుకున్న తర్వాత ఫైనల్గా అయితే టీ పెట్టేసుకొని తాగేయాలండి. ఇది తాగితే కానీ రిలీఫ్గా ఉండదు. టీ తాగేది నేను ఒక్కదాన్నే కదా, అందుకని చెప్పేసి నా వరకైతే టీ పెట్టేసుకొని తాగేస్తాను. కొంచెం అల్లము, ఇలాచి ఉంటే ఒకటి వేసేస్తానండి. టీ పెట్టేసుకొని తాగేస్తే ఒక పని అయిపోతుంది. ఓకేనండి, ఇదే ఈ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి.